మోసాలని అరికట్టేందుకు సింగపూర్ లాంటి మోడర్న్ కంట్రీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. స్కామర్లకు శిక్షగా కనీసం 6 కొరడా దెబ్బలు డిసెంబర్ 30 నుంచి అమల్లోకి తీసుకొస్తుంది. ఇది కొత్త నిబంధన అనమాట. దీంతో ఇప్పుడు సంచలనం అంటే సింగపూర్ లాంటిది అత్యాధునిక పద్ధతి, అలాగే ప్రపంచంలో అన్ని దేశాలకు సంబంధించినటువంటి వ్యాపార కార్యకలాపాలకి అది ఒక రకమైనటువంటి బ్రోకర్ కంట్రీ అనాలా, మీడియేటర్షిప్ చేస్తూ ఉంటుంది, కన్సల్టెన్సీ ఏజెన్సీలు నడుపుతూ ఉంటుంది. మోడర్నైజేషన్ అన్నటువంటిది శరవేగంగా జరిగినటువంటి దేశం అది. అలాంటి చోట్లనే ఈ స్కామర్లతో విసిగిపోయి ఈ తరహా నిర్ణయం తీసుకోవడం అన్నటువంటిది మొట్టమొదటిసారి జరిగింది. కొరడా దెబ్బలు లాంటి సాధారణంగా అరబ్ దేశాలలో లేదంటే ఇస్లామిక్ కంట్రీస్లో జరుగుతూ ఉంటుంది. అట్లాంటి శిక్షను తీసుకొచ్చి సింగపూర్లో వేయటం, సాధారణంగా జైలు శిక్ష ఇట్లాంటివి వేస్తుంటారు. లేకపోతే మారాలనుకుంటే కనుక ఈ సామాజిక సేవా శిక్షలు, అలా కాకుండా కొరడా దెబ్బలు అన్నటువంటి శిక్ష వెయ్యాలి అన్నటువంటి నిర్ణయం మాత్రం అది సింగపూర్ తీసుకోవడం సంచలనం.